వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A 2025 గెస్ట్ పేపర్ ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఓన్లీ సబ్స్క్రైబ్ యూజర్స్కి గెస్ట్ పేపర్ రిలీజ్ చేస్తామని. సో అదేవిధంగా ఈ గెస్ట్ పేపర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించి 1A సంబంధించిన గెస్ట్ పేపర్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ఈ 1A గెస్ట్ పేపర్ని నేను టెలిగ్రామ్లో ఇవ్వడం జరిగింది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. దీని లింక్ ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇది ఏపీకి సంబంధించింది, తెలంగాణకు సంబంధించింది కూడా ఇంకోటి చూపిస్తాను మీకు. అయితే ఏపీ వాళ్ళు ఓన్లీ ఏపీ చదవాలి, తెలంగాణ వాళ్ళు ఓన్లీ తెలంగాణ చదవాలని ఏం లేదు, రెండు చదవండి. సో డిస్టింగ్విష్ చేస్తూ రెండు పేపర్ల కింద ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మూడో పేపర్ కూడా ఉంది దాంట్లో, సెట్ 2 సెట్ 3 అని చెప్పి. సో వాటిని కూడా చదువుకోండి. సో ముఖ్యంగా మనకు యాజ్ ఇట్ ఈస్గా రేపు రాబోయే క్వశ్చన్ పేపర్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. జనరల్గా క్వశ్చన్ పేపర్స్ ఎలా రెడీ చేస్తారంటే ఒక 5 to 6 సెట్స్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ చేత, ఎక్స్పర్ట్స్ చేత తయారు చేపిస్తారు బోర్డు వాళ్ళు. దాంట్లో నుంచి లాటరీ ద్వారా పిక్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ బోర్డుకి తయారు చేస్తారో పేపర్స్, వాళ్ళ ద్వారా ఈ పేపర్ని తయారు చేయడం జరిగింది. సో దీంట్లో మీరు ఇదే సేమ్ దీంట్లో ఉండే క్వశ్చన్స్ రేపు పొద్దున ఎగ్జామ్లో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంచుమించు ఆల్మోస్ట్ ఇట్లాంటి క్వశ్చన్సే వస్తాయి. అండ్ మోస్ట్లీ వాల్యూస్ అనేది మాత్రం మారుతూ ఉంటాయి. ఒకవేళ వాల్యూస్ మారచ్చు, లేదా డైరెక్ట్గా కూడా రావచ్చు. సో మనకి మీకు అందరికీ తెలిసినట్టుగా 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్స్లో అన్ని క్వశ్చన్స్ని అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ f(x) = x + 1 + x అనేది ఫస్ట్ క్వశ్చన్. సో దానికి ఏ వాల్యూస్ అండ్ ఫంక్షన్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది, సబ్జెక్షన్ డిఫైన్డ్ బై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ప్రతి ఒక్కటి నేను చదవట్లేదు, మీకు ఒకసారి జస్ట్ చూపిస్తున్నాను. వీలైతే మీరు ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకున్న ప్రాబ్లం లేదు, ప్రింట్ స్క్రీన్ తీసుకున్న ప్రాబ్లం లేదు, లేదంటే నేను టెలిగ్రామ్లో డైరెక్ట్ లింక్ ఇచ్చాను కాబట్టి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సెక్షన్ బి వచ్చేసరికి మనకు ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఓన్లీ 4 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఏ ట్రస్ట్ ఫండ్ హ్యాస్ టు invest rupees 30,000 in 2 different type of bonds. The bond pays 5% interest per year and the second bond pays 7% interest per year. Using matrix multiplication, determine how to divide rupees 30,000 among the 2 types of bonds if the trust fund must obtain an యాన్యువల్ టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1,800 and 2,000. సో మీరు దీంట్లో ఉన్న క్వశ్చన్ టైప్ని ఫాలో అవ్వండి దీనికన్నా వాల్యూస్ కన్నా, ఎందుకంటే వాల్యూస్ మార్చి అయితే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి సాల్వ్ 6 tan² x = 2 cos² x = cos 2x అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అలాగే మీకు అండ్ 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో నుంచి మీరు 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోద్ది. అండ్ సెక్షన్ సికి వచ్చేసరికి మనకు ఆన్సర్ ఎనీ ఆఫ్ ది 5 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కదానికి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో అన్నిటికి కూడా 7 మార్క్స్ అనేది ఈచ్ క్వశ్చన్కి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది టోటల్గా మీకు ఈ క్వశ్చన్ పేపర్ అన్నిటిని నేను డౌన్లోడ్ కూడా ఇక్కడ మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ లింక్ కూడా ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. ఈ లింక్ నేను టెలిగ్రామ్లో ఇస్తాను. ఇది ఏపీకి సంబంధించింది. అట్లాగే తెలంగాణ చూద్దాము. తెలంగాణ కూడా ఇంచుమించు సేమ్ ఫార్మాట్ ఉంటుంది. మనకు ఫస్ట్ సెక్షన్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనము అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో 10 × 2 20 మార్క్స్. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ y ఆఫ్ x గివెన్ బై ద ఈక్వేషన్ 2⁻x + 2⁻y = 2. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఆ రకంగానే మనకు అన్ని క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ సెక్షన్కి వచ్చేసరికి మనకు టోటల్గా 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి, 4 మార్క్స్ ఈచ్. సో క్వశ్చన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా ఏపీ తెలంగాణ రెండింటిని కూడా మీరు ప్రిపేర్ అవ్వటం బెటర్. మీరు సో ప్రిపేర్ అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అలాగే లాస్ట్ సెక్షన్లోకి వచ్చేసరికి మీకు అన్నీ కూడా 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో 5 అయితే మీరు 5 అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇది మొత్తం కంప్లీట్గా 1Aకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనమాట ఇది టోటల్గా. సో ఈ 1A క్వశ్చన్ పేపర్ తర్వాత మీకు నెక్స్ట్ మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఇందాక నేను చూపించినట్టుగా సెట్ 1 సెట్ 2 సెట్ 3 అన్నట్టుగా ఏపీకి సంబంధించి ఇప్పుడు ఇదే పేపర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించి ఈ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఏపీకి సంబంధించి అన్ని 1B కానీ, లేకపోతే తెలంగాణ 1B, తర్వాత ఏపీ బాటనీ, తెలంగాణ బాటనీ, ఏపీ కెమిస్ట్రీ, తెలంగాణ కెమిస్ట్రీ, అట్లా ప్రతి ఒక్క సబ్జెక్టు టాపిక్ ఇంగ్లీష్ సంస్కృత సహా అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేను మిగతా పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ కమింగ్. సో ఆఫ్టర్ ఇవన్నీ మీరు చెక్ చేసిన తర్వాత మీకు సెట్ 2 పేపర్స్ కూడా వస్తాయి. ఇక్కడ చూస్తే మీరు సెట్ 2 సెట్ 3 పేపర్స్ కూడా ఉన్నాయి. సో జనరల్గా ఏంటంటే ఒక్క సెట్తోనే మేము ఇవ్వాలనుకున్నాం గెస్ట్ పేపర్స్, కానీ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ క్వశ్చన్స్ అనేది అక్కడికి వచ్చేసరికి మనకు తగ్గుతుంది. కాబట్టి 2 సెట్స్ అనేది ఇవ్వడం జరిగింది, 2 to 3 సెట్స్ ఇవ్వడం జరిగింది. సో దీంతో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ క్వశ్చన్స్ అనేది చాలా ఎక్కువ, 70% 80% వచ్చేస్తున్నాయి క్వశ్చన్స్. కాబట్టి వీటన్నిటిలో నుంచి మీకు ఖచ్చితంగా అయితే మాత్రం 70 to 80% ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో కాబట్టి ఇవి ఫాలో అవుతుంటే సరిపోద్ది మీరు. సో అన్నీ ఉన్నాయి. దీంతోపాటు లాస్ట్లో కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీరు ఏదైనా ఉంటే అవకాశం ఉంటే వీటిని కూడా ట్రై చేయండి. సో అన్ని క్వశ్చన్స్ చదవమని కాదు, సో మీరు గెస్ట్ పేపర్స్ చదివి మిగతా మీకున్న
అవకాశం ఉంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ట్రై చేయండి. సో ఖచ్చితంగా అయితే మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. సో ఇది 2025కి సంబంధించిన గెస్ట్ పేపర్స్. అట్లా కాకుండా మీకు మిగతా ఇయర్స్ కూడా 24, 23, 22, 21 వరుసగా అన్ని ఇయర్స్ కూడా లాస్ట్ 15 ఇయర్స్ నుంచి కూడా గెస్ట్ పేపర్స్ దొరుకుతాయి మీకు. ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.